వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. నాతో పాటు మా షన్ను కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు, చూసి ఎంజాయ్ చేయండి. వాడి క్యూట్ వాయిస్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నన్ను మాట్లాడనివ్వట్లేదు, వాడే మాట్లాడుతున్నాడు. మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. ఈ వీడియో ఏంటంటే, మేము కొత్తగా ఇల్లు తీసుకున్నాము. కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ని మేము తీసుకొని దాన్ని రెనోవేట్ చేపిస్తున్నాము. పైన ఫ్లోర్ మేము ఓన్గా కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నాము. నాకైతే ఎప్పటి నుంచో ఉండేది, చిన్నదో పెద్దదో మాకంటూ సొంతగా ఒక ఓన్ హౌస్ ఉండాలని. అది ఇంత తొందరగా నెరవేరుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంత చిన్న ఏజ్లోనే మేము మాకంటూ సొంతగా ఒక ఇల్లు కొనుక్కున్నామనంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్కువగా ల్యాగ్ చేయకుండా మా ఇంటి రెనోవేషన్ ఇంకా కన్స్ట్రక్షన్ ఎక్కడి వరకు వచ్చిందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. మా ఇంటి ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది. లోపలికి ఎంటర్ కాగానే ముందు ఒక డోర్ ఉంటుంది. పైన ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఇటు సైడ్ వాష్ ఏరియా ఉంటుంది, స్టెప్స్ పక్కనే గ్రౌండ్ ఫ్లోర్ కోసం అని. ఇటు సైడ్కి వెళ్తే ఇంకొక డోర్ ఉంటుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ డోర్ నుంచి ఎంటర్ కాగానే హాల్ ఉంటుంది. ఇదే హాల్ మీరు చూస్తున్నారు కదా, పైన వర్క్ నడుస్తుంది. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కిందనే ఉంది. ఇది ఆల్రెడీ కట్టిందే మేము తీసుకున్నాము. ఇక్కడ 2 డోర్లు కనిపిస్తున్నాయి కదా, ఒకటి బెడ్రూమ్, ఇంకొకటి హాల్. లెఫ్ట్ సైడ్ అయితే కిచెన్ ఉంది. ఇదైతే కిచెన్ చూడండి. ఇట్లా వెంటిలేషన్ కోసం అయితే ప్రతి రూమ్లో ఒక విండో అయితే ఉంది. ఇది బెడ్రూమ్. దీంట్లో ఎవరు ఉండట్లేదు కదా, డోర్ అయితే చాలా గట్టిగా ఉంది, అస్సలు రావట్లేదు. కింద బెడ్రూమ్ కొంచెం స్పేషియస్గా ఉంది. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా కట్టుకున్నారు. ఇప్పుడు మాకు నచ్చినట్టుగా దీన్ని రెనోవేట్ చేయించుకుంటున్నాం. రండి పైకి వెళ్దాం. ఇట్లా పైకి వెళ్ళగానే పైన అయితే మెయిన్ ఒక డోర్ ఉంటుంది ఫ్రంట్. ఇది బాల్కనీ నుంచి వ్యూ. కిందలాగానే సేమ్ 2 డోర్స్ ఉంటాయి పైన కూడా, ముందు పక్కన ఒకటి. ఇదైతే హాల్, పైన వర్క్ నడుస్తుంది. హాల్లో వెంటిలేషన్ కోసం అని ఇట్లా కిటికీలు ఇక్కడ టీవీ కోసం నడుస్తుంది. సేమ్ కిందలాగానే ఈ డోర్స్ 2 ఉన్నాయి కదా. ఇదైతే కిచెన్ ఎంట్రన్స్లోనే దేవుడి రూమ్ ఉంటుంది, పూజ గది. కొంచెం చాలా చిన్నగా ఉంది. అన్నిట్లలో వెంటిలేషన్ కోసం అయితే మేము ఇట్లా విండోస్ పెట్టించుకున్నాము. ఇట్లా లోపలికి వెళ్తే తర్వాత కిచెన్. హాల్ నుంచి రైట్ సైడ్కి వస్తే బెడ్రూమ్ ఉంటుంది. రండి మా టెర్రస్ కూడా చూపిస్తా. నేను వెళ్ళినప్పుడైతే లైట్గా వర్షం పడుతుంది. మా షన్ను ఇంకా వాళ్ళ నాన్న నన్ను వదిలేసి పైకి వెళ్ళి వర్షం పడుతుంది. ఇదండి మా హోమ్ టూర్ వీడియో అండర్ కన్స్ట్రక్షన్. మాకేమైనా టిప్స్ చెప్పాలంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.